ఏఐ వచ్చేసింది. ఇక ఏ జాబ్స్ సేఫో ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్తులో ఏ కెరియర్ ఎంచుకోవాలి? ఒక్కసారి ఊహించండి. ఉదయం లేచేసరికి మీ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. రేపటి నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు, మీ పని ఇప్పుడు ఏఐ చేస్తుంది అని. ఆ ఒక్క మెసేజ్ ఎంతమందికి భయాన్ని కలిగిస్తుందో ఊహించగలరా? ఇప్పటికే ప్రపంచంలో చాలామంది ఈ ప్రశ్నని అడుగుతున్నారు. ఏఐ వచ్చేసింది, ఇక మన ఉద్యోగాలు ఉంటాయా? మన పిల్లలను ఏ కోర్సులో చేర్పించాలి? ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఏ కెరియర్ ఎంచుకుంటే మరో 10 సంవత్సరాల తర్వాత కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది? ఈ భయం కొత్తది కాదు. 1990లో కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఇక అకౌంట్ల పని అయిపోయింది, టైపిస్టులకు ఉద్యోగాలు ఉండవు, ఆఫీసుల్లో సగం మంది అవసరం ఉండదు అని చాలామంది అనుకున్నారు. కానీ కంప్యూటర్ ఉద్యోగాలను పూర్తిగా తీసుకోలేదు. అవి చేసే విధానాన్ని మార్చింది, కొత్త ఉద్యోగాలను సృష్టించింది. ఇప్పుడు అదే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది. అంటే ఏఐ విషయంలో కూడా జరుగుతుంది. కానీ ఈసారి మార్పు మరింత వేగంగా జరుగుతుంది. ప్రతి నెల కొత్త ఏఐ టూల్స్, కొత్త ఏఐ యాప్స్, కొత్త ఏఐ కంపెనీస్ ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. మరి ఈ మార్పు మనకు ప్రమాదమా, లేక జీవితంలోనే అతిపెద్ద అవకాశమా? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏఐ గురించి మీలో ఉన్న చాలా అపోహలు తొలగిపోతాయి. అంతేకాదు, రాబోయే 10 సంవత్సరాల్లో ఏ కెరియర్కి బంగారు భవిష్యత్తు ఉంటుందో కూడా ఇప్పుడు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు వచ్చిన టెక్నాలజీలు మన శారీరక పనిని తగ్గించాయి, కానీ ఏఐ మన మెదడు చేసే కొన్ని పనులను కూడా చేయటం ప్రారంభించింది. అందులో ఈసారి చర్చ మరింత ఎక్కువగా జరుగుతుంది. ఏఐ అంటే నిజంగా ఏంటి? చాలామందికి ఏఐ అంటే చాట్‌జీపీటీ అనిపిస్తుంది. కానీ నిజానికి చాట్‌జీపీటీ ఏఐ ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే. మీరు గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తే అది ఏఐ, బ్యాంకులో ఫ్రాడ్ గుర్తిస్తే అది కూడా ఏఐ, హాస్పిటల్లో స్కాన్ చూసి వ్యాధిని గుర్తిస్తే అది కూడా ఏఐ. అసలు ప్రశ్న, ఏఐ వల్ల ఏ ఉద్యోగాలు ఎక్కువగా మారతాయి? ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు, రోజు వేల సంఖ్యలో బిల్స్ ఎంటర్ చేసే డేటా ఎంట్రీ ఉద్యోగాలు, బేసిక్ కస్టమర్ సపోర్ట్, కొన్ని రకాల కంటెంట్ రైటింగ్, ఇలాంటి రిపీట్ అయ్యే పనులు ఏఐ వేగంగా పనిచేస్తుంది. ఒకప్పుడు 8 గంటలు పట్టే పనిని ఇప్పుడు ఏఐ కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసేస్తుంది. హెల్త్ కేర్, రాబోయే సర్జరీలో సహాయం చేయవచ్చు, కానీ రోగి కళ్ళల్లో భయం చూసి ధైర్యం చెప్పేది డాక్టర్ మాత్రమే. రెండోది ఎడ్యుకేషన్. ఏఐ సమాచారం ఇవ్వగలదు, కానీ ఒక టీచర్ విద్యార్థి జీవితాన్ని మార్చగలడు. మూడోది సైబర్ సెక్యూరిటీ. ఏఐ పెరిగే కొద్దీ హ్యాకర్స్ కూడా ఏఐనే ఉపయోగిస్తున్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్కి డిమాండ్ ఇంకా పెరుగుతుంది. నాలుగోది ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. ఏఐ అని భయపడే వారికి కాదు, ఏఐని తయారు చేసేవారికి భవిష్యత్తు ఉంటుంది. ఐదోది డేటా సైన్స్. ప్రపంచంలో ప్రతిరోజు కోట్ల జీబీల డేటా తయారవుతుంది. ఆ డేటాలో బిజినెస్కి ఉపయోగపడే విషయాలను కనుగొనగలిగే వారే రేపటి లీడర్స్. ఆరవది క్రియేటివ్ కెరియర్స్. రైటర్, ఫిలిం డైరెక్టర్, డిజైనర్, యానిమేటర్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్, స్టోరీ టెల్లర్. ఏఐ ఐడియాస్ ఇవ్వగలదు, కానీ మనుషుల భావోద్వేగాలను తాకే కథను ఇంకా మనిషే చెబుతాడు. అందుకే క్రియేటివిటీ విలువ మరింత పెరుగుతుంది. అందుకే భవిష్యత్తులో డిగ్రీ కంటే స్కిల్స్ విలువ ఎక్కువ. మీ పోటీ ఏఐతో కాదు, ఏఐని ఉపయోగించి మరో వ్యక్తితో. ఒకే కంపెనీలో 2 ఎంప్లాయీస్ ఉన్నారని ఊహించండి. ఒకరికి ఏఐ టూల్స్ ఉపయోగించడం తెలుసు, మరొకరికి తెలియదు. ఇద్దరికి ఒకే పని ఇస్తే ఏఐ ఉపయోగించే వ్యక్తి అదే పనిని సగం సమయంలో పూర్తి చేసేస్తాడు, మరింత క్వాలిటీతో చేస్తాడు, కొత్త ఐడియాస్ కూడా ఇస్తాడు. అప్పుడు కంపెనీ ఎవరిని ముందుకు తీసుకెళ్తుంది? సమాధానం మీకే తెలుసు. గుర్తుంచుకోండి, చరిత్రలో ప్రతి టెక్నాలజీ కొంతమందికి ప్రమాదంగా కనిపించింది. అదే టెక్నాలజీ మరికొందరికి జీవితాన్ని మార్చే అవకాశంగా మారింది. ఏఐ కూడా అలాంటిదే. రోజుకు 30 నిమిషాలు ఏఐ టూల్స్ని నేర్చుకోండి, కొత్త స్కిల్స్ని పెంచుకోండి. అప్పుడు ఏఐ మీకు ప్రత్యర్థి కాదు, మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన సహాయకుడు అవుతుంది. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ భవిష్యత్తును నిర్ణయించదు. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్న మీ నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీ వంతు. మీరు ఏ కెరియర్ ఎంచుకోవాలి అనుకుంటున్నారు? ఏఐ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి.